వెల్కమ్ టు ఐ న్యూస్. దేశంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే జమిలీ ఎన్నికలు రాబోతున్నాయా? 2029లో దేశమంతటా ఒకేసారి పోలింగ్ జరగబోతోందా అంటే అవుననే సమాధానం గట్టిగా వినిపిస్తోంది. తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం సభలో చేసిన కామెంట్స్ ఈ చర్చకు మరింత బలాన్ని ఇస్తున్నాయి. అసలు రేవంత్ రెడ్డి ఏమన్నారు? 2029 జమిలీ ఎన్నికల కోసం కేంద్రంలోని బీజేపీ గవర్నమెంట్ ఎలాంటి మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తోంది? పూర్తి డీటెయిల్స్ స్పెషల్ స్టోరీలో ఇప్పుడు చూద్దాం. దేశంలో 2029 ఎలక్షన్స్ సరికొత్తగా ఉండబోతున్నాయన్న టాక్ పొలిటికల్ సర్కిల్స్లో చాలా రోజులుగా జోరుగా సాగుతుంది. దీనికి కారణం కేంద్రంలో ఉన్న లీడర్స్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఫార్ములాను దాదాపు ఖాయం అనేలా సంకేతాలు ఇవ్వడమే. ఈ జమిలీ ఎన్నికలపై ఢిల్లీ నుంచి గల్లీ దాకా పెద్ద ఎత్తున పొలిటికల్ డిబేట్లు నడుస్తున్న టైంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన లేటెస్ట్ వ్యాఖ్యలు ఇప్పుడు 2 రాష్ట్రాలలో తీవ్ర సంచలనంగా మారాయి. ఖమ్మంలో జరిగిన ఒక భారీ పబ్లిక్ మీటింగ్లో ఆయన డైరెక్ట్గా స్టేజ్ పై నుంచి మాట్లాడుతూ తెలంగాణలో 2028లో అసెంబ్లీ ఎలక్షన్స్ ఉండవని, డైరెక్ట్గా 2029లోనే లోక్సభతో పాటే ఎన్నికలు వస్తాయని క్లారిటీ ఇచ్చారు. రేవంత్ రెడ్డి ఈ రకమైన కామెంట్స్ చేయడం ఇది మొదటిసారేం కాదు. గతంలో కూడా ఆయన ప్రెస్ మీట్లలో ఇదే విషయాన్ని చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు. ఒక నేషనల్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి, పైగా కాంగ్రెస్ టాప్ లీడర్షిప్తో క్లోజ్ రిలేషన్స్లో ఉన్న లీడర్ ఇంత పక్కాగా డేట్స్ చెప్తున్నారు అంటే జమిలీ ఎన్నికల కోసం దేశంలో బ్యాక్గ్రౌండ్లో భారీ సన్నాహాలు జరుగుతున్నాయనే పక్కా ఇన్ఫర్మేషన్ కాంగ్రెస్ హైకమాండ్కు ముందే అంది ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు వన్ నేషన్ వన్ ఎలక్షన్ను వీలైనంత త్వరగా అమల్లోకి తీసుకురావాలని కేంద్రంలోని బీజేపీ గవర్నమెంట్ కూడా విపరీతమైన పట్టుదలగా ఉంది. దానికి తగ్గట్లుగానే కేంద్ర ప్రభుత్వం తన పొలిటికల్ లీగల్ అడుగులను వేగవంతం చేస్తుంది. పార్లమెంటులో లోక్సభ సీట్ల సంఖ్యను రీఆర్గనైజ్ చేసి ఏకంగా 824 వరకు పెంచాలనే ప్రతిపాదనలు తీసుకురావడం, అలాగే ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న ఉమెన్స్ రిజర్వేషన్ బిల్లును 2029 ఎలక్షన్స్ నుంచే పూర్తి స్థాయిలో వర్తింపచేయాలని అనుకోవడం ఈ జమిలీ ప్లాన్లో భాగమేనని తెలుస్తుంది. జమిలీ ఎన్నికల నిర్వహణ కోసం అవసరమైన రాజ్యాంగ సవరణ బిల్లులను పార్లమెంటులో ఆమోదించుకునేందుకు బీజేపీ లీడర్షిప్ ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ చేస్తుంది. దీనికి తోడు జమిలీ ఎన్నికలపై గతంలో మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ లీడర్షిప్లో వేసిన హై లెవెల్ కమిటీ ఆల్రెడీ తన పూర్తి నివేదికను, కీలక సిఫార్సులను కేంద్రానికి సబ్మిట్ చేసింది. కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఈ సిఫార్సులపై పార్లమెంటులో ఎప్పుడైనా బిల్లు పెట్టే ఛాన్స్ ఉంది. ఈ కమిటీ రికమెండేషన్స్ ప్రకారం పార్లమెంటులో గనక బిల్లు పాస్ అయితే 2029 నాటికి దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరగడానికి కావాల్సినంత లీగల్ టైం దొరుకుతుంది. అందుకే వచ్చే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలోనే ఈ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించుకోవాలి అని బీజేపీ చూస్తుందనే టాక్ గట్టిగా వినిపిస్తుంది. అయితే దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాలలో ఒకేసారి ఎలక్షన్స్ జరపడం అనేది అంత ఈజీ టాస్క్ కాదు. దీనికోసం కొన్ని రాష్ట్రాలలో అసెంబ్లీల ముందస్తు రద్దు లేదా మరికొన్ని చోట్ల ప్రభుత్వాల గడువును పొడిగించడం తప్పనిసరి అవుతుంది. రాజ్యాంగ నిబంధనల ప్రకారం కనీసం ఏడాది లేదా 6 నెలల లోపు గడువు ఉండే ఎన్నికలను ముందుకు గానీ వెనక్కి గానీ జరుపుకునే వీలుంటుంది. ఈ క్యాలిక్యులేషన్స్ ప్రకారం చూస్తే 2028 సెకండ్ హాఫ్లో జరిగే వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను, అలాగే 2030 ఫస్ట్ హాఫ్లో జరగాల్సిన ఎన్నికలను కూడా ఒక ఏడాది అటు ఇటుగా అడ్జస్ట్ చేసి 2029 జూన్ లోక్సభ ఎలక్షన్స్తో కలిసి ఒకే విడతలో జరిపించేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం దేశంలో ఉన్న 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలలో కనీసం సగానికి పైగా రాష్ట్రాలలో ఒకేసారి ఎలక్షన్స్ సక్సెస్ఫుల్గా నిర్వహించిన జమిలీ ఎన్నికల వైపు దేశం ఒక పెద్ద మైలురాయిని దాటినట్లే అవుతుంది. ఆ తర్వాత మిగిలిన రాష్ట్రాలను కూడా సెకండ్ ఫేజ్లో లైన్లోకి తీసుకొస్తే నెక్స్ట్ ఎలక్షన్స్ నాటికి దేశమంతటా ఒకే దేశం ఒకే ఎన్నికల ఎజెండా 100% ప్రాక్టికల్గా సాధ్యమవుతుంది. మొత్తానికి 2029 ఎలక్షన్స్ ఇండియా హిస్టరీలోనే సరికొత్తగా మారబోతున్నాయని అర్థమవుతున్న ఈ జమిలీ చట్టంలోకి మొదట ఏ రాష్ట్రాలు వస్తాయి, ఏ ప్రాంతీయ పార్టీలు దీనికి సపోర్ట్ చేస్తాయనే దానిపై కేంద్రం ఇస్తున్న ఇంటర్నల్ కసరత్తు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.